వార్త మొదటి అధ్యాయము 21 నుండి 23 వచ్చిన వారు చదువుకున్న ధ్యానించుకుంటాల్లో పాల్గొంది. ఆమె మరియ పవిత్రురాలైన కన్యక. ఆమె తన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసు ప్రభు యొక్క జననము హఠాత్తుగా వచ్చినది కాదు, అప్పటికప్పుడు వచ్చింది కాదు. యేసు ప్రభు యొక్క జననము ప్రవచనాత్మకమైనది. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుని గురించిన ప్రవచనం ఎక్కడ ఉందంటే మొట్టమొదటిలోనే ఉంది. ఆదాం పాపం చేసిన వెంటనే ఆదాం అంటే ఆదాం అవ్వలు ఇద్దరు కూడా వస్తారు. చూడండి, ఆదికాండం 3:15 అనేక సార్లు విన్నా, మరోసారి చూడండి. ఆదికాండము మరియు నీకును స్త్రీనికి ఇక్కడ చూడండి, నీకును స్త్రీకిని ఆమె సంతానములకును నీ సంతానములకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును మడిన మీద కొట్టు. ఈ తీర్పు ఎవరికయ్యా అంటే సర్పానికి. సర్పం ఎవరంటే ఘట సర్పం. ఎవరు? ఆది సర్పం. ఈ సాతాను. ప్రకటనలో ఉంటుంది, వాని పేరు ఏంటంటే ఆది సర్పము, ఘట సర్పం. సో ఈ సాతాను ఆది ఏం చేశాడంటే ఈ ఆది మానవులు లేకపోతే దంపతులు ఇద్దరిని కూడా ఏం చేశాడు? మోసం చేశాడు. కనుక వాడికి తీర్పు వచ్చింది. ఏం తీర్పు వచ్చింది? వాడికంటే సాతాన్ని ఇక్కడ మనం దేవదూత స్త్రీలింగంలో అవసరం లేదు, కానీ పురుషలింగంలోనే సంబోధించవచ్చు. అక్కడెక్కడ చేస్తారు, కానీ సాతానుడు వచ్చింది పూర్ణ కాకుండా సాతానుడు వచ్చాడు. పరిశుద్ధాత్మను కూడా వచ్చింది అనుకో, ఏమనాలి? వచ్చాడు. ఓకే, పర్వాలేదు, కొద్దిగా కొన్ని చోట్ల వీటి ఉంటాయి, అది పెద్ద ఏం పాపం కాదు, కానీ ఊరికే లిటరల్ గా కూడా మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే స్త్రీ సంతానము ఏం చేస్తుంది? స్త్రీ తీర్పు తీర్చాడు. ఎవరికి? మొట్టమొదటిగా సాతాను తీర్పు తీర్చాడు. ఏమని? నీవు స్త్రీ సంతానం యొక్క మడిమను కొడతావు. ఏ స్త్రీ సంతానం యేసు ప్రభు ఏం చేస్తాడంటే నీ తలనే చెత్తకొడతాడు. నువ్వేం చేస్తావు? మడిమను కొడతాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు? తలని చెత్తకొడతాడు. అట్లాగే జరిగింది. సో అది ఈ వచనం నెరవేర్పు ఎవరిలో జరిగింది? యేసు ప్రభు. ఎందుకు? స్త్రీ సంతానముగా పుట్టాడు. మరియ తనయ అనే మాట్లాడు. మరి ఎవరండి? స్త్రీ, కన్యక కదండి. అది పురుషులతో సంబంధం లేదు. అటువంటి స్త్రీ సంతానముగా యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించాడు. తర్వాత ఏమైందంటే శిలువ వేయించాడు. ఎవరు? సాతాను. యూదా ఇస్కరియోతులో ప్రవేశించి ప్రధానులకి వారికి అప్పగించి వారి దగ్గర డబ్బులు తీసుకుని, ఎవరండి? యూదా ఇస్కరియోతు. ఎవరండి ఆయన? శిష్యులలో ఒక శిష్యుడు. అలాంటి శిష్యులు ఉండొచ్చా? జాగ్రత్తగా ఉంటారు. వాడు పరీక్షించుకుని కదండి రొట్టెలో కూడా ఏం చేశాడు? పాలు పొంది ఏమైంది? యోగ్యంగా పాలు పొందాడు, అయోగ్యంగా పాలు పొందాడు. అయోగ్యంగా పాలు పొందితే ఏం కావాలి? శిక్ష. ఏం చేశాడు? ఊరేసుకుని చచ్చాడు. మనం కూడా అంతేనా? అందుకనే మనం ఎలా పాలు పొందాలి? యోగ్యంగా. అందుకనే జాగ్రత్తగా పరీక్షించుకుని ఆ విధంగా చేయాలి. కాబట్టి వాడు సక్సెస్ అయ్యాడు. ఎవరు? సాతానుడు. ఈ ప్రవచనం ప్రకారము వచ్చిందే దాని కొరకు, మనందరి కొరకు సెలవు వేయబడటానికి, పాత నిబంధన బలులన్నిటికీ సమాప్తం చెప్పడానికి, నూతన నిబంధన ప్రకారం యేసు ప్రభు బలియాగం ద్వారా మనం పరిశుద్ధులు కావాలి, దేవునికి యాజకులు కావాలి, దేవునికి ఆరాధన చేయాలి. సో అలాగా వాడు సక్సెస్ అయ్యాడు. యేసు ప్రభు సెలవైపోతాడు, చనిపోయాడు, సమాధి చేపట్టాడు. వాడు సాతాను సంకలు కొట్టుకున్నాడు. ఏమని? నేను జీవించాను 3 రోజులు, అంతే ఆయన లేదు.
అనుకున్నాడు. మూడో రోజున ఏమైందండి? అప్పుడేమైంది? సాతాను అతిశయం అంతా ఏమైపోయింది? వాడేది. ఇక వాడు అతిశయించడానికి లేదు. కాబట్టి సాతాను యొక్క అధికారంలో ఉన్న మనల్ని, ఆదాము పాప శాపాల్లో ఉన్న మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల విశ్వాసం ద్వారా మన పాపాలను ఒప్పుకోవడం ద్వారా క్షమించి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. దేంట్లోంచి విడిపించాడు? సాతాను యొక్క అధికారం నుంచి విడిపించాడు. సాతాను యొక్క రాజ్యంలో నుండి విడిపించాడు. తాను ప్రేమించిన తన కుమారుడిని యేసు రాజ్యంలోనికి ప్రవేశపెట్టాడు. సాతాను రాజ్యం పాపయుక్తమైనది, మోసయుక్తమైనది కదా. ఈ లోకం వరకే బతుకుంటాడు, చచ్చిన తర్వాత ఆత్మ నరకానికి పోతుంది. వాడు అక్కడికి వెళ్తాడు, వాడి దగ్గరికి మనల్ని కూడా పంపిస్తాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే మనల్ని మన పాపాన్ని పరిహారం చేసి నమ్మిన వారందరినీ క్షమించి వారిని ఆత్మని రక్షిస్తాడు. దేని నుంచండి? మానవుడికి కావాల్సిన రక్షణ శరీర రక్షణ కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే శరీరం బతుకుతుందా? ఎన్ని రోజులు? లోకంలో ఉన్న వారి గతి ఎంతో మన గతి ఎంతో, రేపో మాపు. అందుకని బైబిల్ కూడా చెప్తుంది, యోగు కూడా చెప్పాడు, మనం ఎప్పుడు వారం అంటే నిన్నటి వారమే. ఇది పెద్ద ఇది నా జీవితాన్ని పొడిగించేసాం, 8 సంవత్సరాలు బతికేసాం, 100 సంవత్సరాలు చెప్పుకుని హర్షించడం లేదు. బతికిన దాంట్లో దేవునికి ఇష్టమైన జీవితం ఎంత జీవించాం, దేవునికి కష్టమైన జీవితం ఎంత జీవించాం. ఈ రోజు పొడిగించావు, ఈ రోజు ఎంత దేవునికి ఇష్టంగా, దాన్ని బట్టి ఉంది. ఓకే, అది లేకుండా పొడిగించేసావు 8 సంవత్సరాలు ఇచ్చావు, 100 సంవత్సరాలు అంటే ఏం రాదు? ఏం రాదు. కాకిలాగా కలకాలం బతకటానికి రాదు, హంసలాగా 6 నెలలు బతకటానికి. హంస ఏం తాగుతుందంట? పాలు తాగు. మనం కూడా ఏం తాగాలంట? ఏ పాలు? బరిపాల. బరిపాలు గొర్రెపాలు, దేవుని వాక్యం. మరి ఎంత తాగుతున్నాం మనం, ఎంత వర్ధిల్లుతున్నాం మనం అనేది చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఓకే, అలాగా. తర్వాత యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చు, అందరికీ తెలిసిందే. యెషయా గ్రంథం 7:14. కాబట్టి తానే యొక్క చూచిన చూపును ఆలోకించుడి. ఎవరంట? కన్యక. యేసు ప్రభు పుట్టక ముందు 400 సంవత్సరాల ముందు, అది ఆదికాండం 3:15, 6000 సంవత్సరాల 4000 సంవత్సరాలు, ఇప్పటికి 6000 అవుతుంది. యేసు ప్రభు 4000 సృష్టికి తర్వాత 4000 సంవత్సరాలకు పుట్టాడు. తర్వాత సృష్టి ఆరంభం ఎప్పుడైంది? అప్పుడే ఆదాము వాళ్ళు ఏం చేశారు? పాపం. అప్పుడే దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువును కూర్చిన ప్రవచనాన్ని, వాగ్దానాన్ని చెప్పాడు. అది ఇప్పుడు తిరిగి మళ్ళీ కూడా అనేక మంది భక్తుల ద్వారా కూడా మాట్లాడుకోవచ్చు. ధర్మశాస్త్రంలో కూడా ఉంది ద్వితీయ ప్రవేశం. ఇవన్నీ చెప్తే సరిపోదు, ఆ సందర్భాలు చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా వింటూ ఉంటాను కనుక. తర్వాత ఇది యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు, యెషయా 400 సంవత్సరాలు దాదాపు ముందు ఈ ప్రవచనం చెప్పాడు. ఇది ఎవరు చెప్తే చెప్పాడు? దేవుడు చెప్తాడు. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చిన బట్టి జరగదు. ఏదన్నా చెప్పాడంటే దేన్ని బట్టి? దేవుడు చెప్తేనే వాళ్ళు నిజమైన ప్రవక్తలు. సొంత అభిప్రాయాలు చెప్పేవాళ్ళు, సొంత అభిప్రాయాలు చెప్పే బోధకులు కూడా నేనైనా ఇంకెవరైనా వారు కూడా అబద్ధ బోధ. సొంత అభిప్రాయాలు సరిగ్గా ఏం చేయాలండి? వాక్య పరిజ్ఞానం ఉండాలి, తెలిసి ఉండాలి, ప్రత్యక్షతతో వస్తుంది దేవుని వాక్యం. ఇది మీరు బీటెక్ ఎంటెక్ చదువుకుంటే వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అయితే రెవల్యూషన్ అండ్ ఒబీడియన్స్ మేక్స్ మ్యాన్ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్. దీనికి తేడా ఉందా? అదేనా? చాలా మంది అదే ఇక్కడ అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కాదు, అదే. కాబట్టి ఇది ప్రాక్టీస్ ఏమి కాదు, ఇది మనం చెయ్యాలి కదా. ఆరాధన కానీ ప్రార్థన కానీ. సో మొట్టమొదటిగా మనం కొద్దిగా యేసు ప్రభు శిష్యులు కూడా ప్రార్థన ఏం చేశాడు? నేర్పించు.
నేర్పించండి. తర్వాత ఏది ఎలా చేయాలని చెప్పారని బాప్తిజం అన్ని చెప్పారు. సో మొట్టమొదటిగా ఏం తెలియనప్పుడు చెప్తారు. తర్వాత స్వచ్ఛందంగా మనం అంతా ఏం చేయాలండి? ఆరాధన చేయి, ప్రార్థన చేయి, అక్కడికి రా, ఇక్కడికి రా అని చెప్పకపోతే ఏం చేయాలి? అది కాడికి అలవాటు పడిన కోడెల వల్ల ఆయన ఏం చేస్తాడంటే, కాడికి అలవాటు పడిన కోడెలు కేవలం ఆ కాడిని పైకి పెడతాడు, బండి ఇట్లా పైకి లేకపోతే ఎద్దులు ఏం చేస్తాయి? మొండెద్దులు ఏం చేస్తాయి? రాని ఏం చేసుకుంటుంది? నాలుగు దంచేదాకా ఆ కర్ర ఏదో తీసుకుని కొట్టే వరకు అదేం కాదు. అంతేనా బాబు? తెలుసా? అంతవరకు రాదు. అంతేనా? అర్థమవుతుందా? జరిమే ఆరాధన చేయం. ఓకే, మనం శివ నీకు అర్థమవుతుందా? శివ కదా, రైట్ రైట్, అర్థం చేసుకోండి మంచిగా. అందుకనే కొద్దిగా స్లోగా చెప్తున్నాను, రైట్. కాబట్టి ప్రవచన ప్రకారం పుట్టాడు ఎవరండి? యేసు. మొదటి నుంచి ఆల్మోస్ట్ ప్రతి చోట యేసు నామం ఉంటుంది, ప్రతి బుక్ లో ఉంటుంది యేసు ప్రభు గురించి. అదేంటండి, మేము బైబిల్ పట్టణాల్లో ప్రతి కొడుకులు చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్తున్నాం, వినేవారు గ్రహిస్తున్నారు, మిగిలిన వారు కొద్దిగా నేర్చుకోండి. ఓకే, సరే. కాబట్టి ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కన్నది, ఆమెకి ఏం పేరండి? అయితే ఇక్కడ ఏంటంటే యేసు అని పేరు పెట్టమని దూత ద్వారా యోసేపు దేవుడు ఏం చేశాడండి? ఎవరితో మాట్లాడాడు? యోసేపుతో ఎందుకంటే యోసేపు అనుమానించాడు కదా, నా కాబోయే భార్య ఏదో తప్పు చేసింది అనుకున్నాడు కదా. నిజానికి తప్పు చేసిందా? సరే, యోగు తప్పు చేశాడా? ఎవరు ఊరికే నెపం వేసింది. అది స్నేహితులకి తెలియదు, ఇంకెవరికి తెలియదు, తనకి కూడా తెలియదు. కాబట్టి తెలియనప్పుడు ఏంటంటే దేవుడు నన్ను ఇరికించేశాడు, ఏది చేశాడు అనుకుంది కదా. ఈయనకు కూడా తెలియదు, కొన్ని తెలియని విషయాలు జాగ్రత్తగా. అయితే ఆయన నీతిమంతుడేయండి, ఆమెను అవమానపరచమల్లక ఏం చేశాడు ఆయన? విడనాడ రహస్యం మొత్తాన్ని వదిలేస్తా, ఇలాంటి వాడితో సంసారం చేయండి. నేను ఎన్ని పాపాలు చేశానండి, యేసుప్రభు మనల్ని ఎందుకు రక్షించాలి? తన కాపురంలో మనల్ని ఎందుకు చేర్చుకోవాలి, లేక తన కుటుంబంలో మనల్ని ఎందుకు చేర్చుకోవాలి? మనం ఎంత ఏమన్నా పరమ పవిత్రులమా? మనం ఎప్పటి నుంచి ఏంటి పవిత్రులం? యేసుప్రభు ఉన్నాము. ఎప్పటి నుంచి అపవిత్రులం? ఏమో లావణ్య అర్థమవుతుందా? ఎప్పటి నుంచి అపవిత్రులం? పుట్టినప్పుడు, తల్లి కన్నప్పటి నుంచి. ఎప్పటి నుంచి పవిత్రులం? యేసు ద్వారా ఆత్మలో పుట్టినప్పటి నుంచి పవిత్రం. అందుకనే పరిశుద్ధమైన అలంకారములు ఏం చేసుకోవాలి? ఓకే, విశ్వాసము, తర్వాత ఇంకేంటి? మారుమనసు, మొట్టమొదటి మారుమనసు, విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ కూడా. లేకపోతే ఒక మాటలు చెప్పాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనంలో దేవుడిచ్చి సర్వాంగ దాంట్లో రక్షణ శిరస్సును, విశ్వాసమని ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనల్ని పవిత్రంగా కాపాడటానికి, ఆత్మీయంగా ఓడిపోకుండా చూసేది, ఇవన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇది వచనం నెరవేరు. అయితే యెషయా గ్రంథంలో ఏమని చెప్పాడు? ఇమ్మానుయేల్. ఆయనకి ఏం పేరు పెడతారు? ఇక్కడ ఇంకొక పేరు కూడా ఇచ్చారు కొత్త నిబంధనలో, ఆయనకి యేసు అని పేరు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఏ రక్షకుడు? పాపుల్ని శరీరాన్ని రక్షిస్తాడా, ఆత్మను రక్షిస్తాడా? ఆత్మను రక్షిస్తాడు. ఓకే, ఆత్మను రక్షించి ఆత్మకి ఈ శరీరం చనిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మహిమా దేహాన్ని, అక్షయమైన దేహాన్ని ఇస్తారు, దేహాన్ని కూడా ఇస్తారు. ఓకేనా? అయితే ఈ దేహంతో ఉన్నంత కాలం దేవుని ఏం చేయాలి? మనం మహిమపరచు, ఆయన్ని ఘనపరచు, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి విధేయత చూపించాలి. ఇదంతా కూడా వస్తుంది. ఓకేనా? కాబట్టి పాపుల రక్షకులు, మన పాపులమే కదా, మనల్ని రక్షించాడు కదా. ఇప్పుడు ఎవరు మనం? పరిశుద్ధులం.
ఇంకెవరు మనం నీతిమంతులం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు కాబట్టి మనం ఎవరంటే ఏర్పరచబడిన వంశము, రాజుల సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. ఎవరిని మనం ఇప్పుడు? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? చర్చ్ అంటే ఎవరు? గోడలు కాదు, సున్నం కొట్టిన గోడలు కాదు. ఎవరంటే రక్తం కొట్టిన మనుషులు మనం. యేసు ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చింది కాబట్టి చూడండి, 1 కొరింథీ 1:2 కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, సంఘం అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నాడు? నిర్వచనం, క్రీస్తునందు పరిశుద్ధత. క్రీస్తు లేకపోతే పరిశుద్ధత లేదు. క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. తర్వాత పరిశుద్ధత. దేంట్లో పరిశుద్ధపరిచాడు మనల్ని చెప్పండి చూద్దాం. దేంట్లో అమ్మా? దేంట్లో? క్రీస్తులోనే. క్రీస్తు మనల్ని పరిశుద్ధత. దేంట్లో? లోపల బయట? లోపల బయట. ప్లేట్ లోపలికి అడుగుతాం, బయటకు అడుగుతాం. చూడండి, రెండో కొరింథీ లోపల బయట కూడా చూడండి. 2 కొరింథీ 7. ప్రియులారా, ఉన్నవి కనుక దేవుని దేనికి కలిగిందంటే కల్మషం, మాలిన్యం. ఇంగ్లీష్ లో కెండినెస్ అని ఉంది. సో దేనికి కలిగింది? శరీరానికి కదా. ఎప్పుడైతే నిజ దేవుణ్ణి మనం ఎరగలేదో ఆత్మకి మాలిన్యం కలిగింది. ఓకే, నిజ దేవుణ్ణి ఎరగలేదు, లేకపోతే వేరే దేవతలను ఎవరినో పూజించాం, అదంతా ఏం చేసిందండి? శరీర ఇచ్చలు నెరవేర్చాం. దేనికి కలిగింది? మనసు ఇచ్చలు నెరవేర్చాం. మనసు ఎక్కి శరీరం ఎక్కి ఇచ్చలు నెరవేర్చుకుంటే శరీరానికి మాలిన్యం కలిగింది. ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జన్మ పాపము, కర్మ పాపము, ఆత్మ పాపము, శరీర మాలిన్యము, మనసు మాలిన్యం అంతటిని ఏం చేశాడు? ఏం చెప్పాను? ఏ మాలిన్యాన్ని కలిగాడు? శరీరం ఎట్లా ఒక్క బలిగా అని చెప్పాడు కదా. ఒక్క బలిగా కదా, ఒక్క బలి. అక్కడ ఎన్ని బలు? అది ఒక్కసారి కాదు కదా, అది ప్రతిసారి ఎంత ఖర్చు అండి అది కదా. కాబట్టి ఆ విధంగా వీటన్నిటి నుంచి తప్పించి భక్తి మార్గాన్ని సునాయాసం చేశాడు. లేదు ఇప్పుడు లావణ్య మీ ఊరు వెళ్ళాలనుకో, మీ ఊరేది? మీరు హైదరాబాద్ అనుకో, కానీ అక్కడెక్కడ రాజమండ్రి దగ్గర ఊరు కదా, మండపేట. మీకు బాగానే గుర్తుంది. మండపేట. మండపేట మండపేట వెళ్ళాలనుకో, కష్టమా సులువా? కష్టమే కదా, చాలా దూరం కదా. రోడ్లు వేసావా, బస్సులు వేసావా, 1000 రూపాయలు టికెట్, 500 టికెట్ తీసుకుని హాయిగా పడిపోయి మధ్యలో ఏమైనా కాలిపోతాం. అర్థమైందండి? ఈజీనే కాదు. ఎవరు చేశారు? ప్రభుత్వం వేసింది రోడ్లు. మనం వేయాలంటే ఒక గజం వేయగలమా? అది ప్రభుత్వం. ఎంత ఈజీ అయిపోయింది. కొన్ని రైలు మీద వెళ్తే రైలు మీద, ట్రాక్ మీద ఎవరు వేశారు? అది ఊహించడానికి దాని ఖర్చు. కానీ మనకి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? మన అందుబాటులోని వందల్లోనే కదండి. అట్లా పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు నేనేం చేయాలి? పరలోకానికి వెళ్ళాలని నేను చచ్చిపోవాలా? ఏం చేశాడు? చచ్చిన వాళ్ళు బ్రతికించడానికి వచ్చాడు. చచ్చిన వాళ్ళు బ్రతికించడానికి ఆయన కూడా చనిపోయి బ్రతికాడు. కేవలం విశ్వాసం ఉంటుంది. నేను పాపని, నా పాపాలు కూడా చనిపోయి తిరిగి లేచినామంటే అంతే. పాప నేను క్షమించంటే
నా జీవితాన్ని స్వాధీనంలో తీసుకో అంటే సరే దానికి బదులు అర్పించడం లేదు. ఓకేనా? ఎవరికి? హేబేలు బలి అర్పించింది, కయ్యను బలి అశ్రద్ధ కాదు. ఓకే, కయ్యను బలి హోమము అదే ఏమంటారు, గ్రెయిన్ ఆఫరింగ్ అంటే ఏమంటారమ్మా? నైవేద్యం. దానికి ఒక సిస్టమ్, ఏది లేవియాకాండములో దానికి ఒక సిస్టమ్. ఏం చేయాలి, అది ఎట్లా అర్పించాలి? వెన్నెలు వచ్చిన తర్వాత, పండిన తర్వాత, ఇంకా పచ్చిగా ఉండగానే వెన్నెలు పచ్చిగానే ఉండగా దేవుని భాగం దాంట్లోనే దేవునికి సెపరేట్. పంట అంతా అయిపోయి కోసిన తర్వాత కాదు, ముందుగానే ఏం చేయాలి దాన్ని? దాన్ని కొన్ని అవి తీసుకొని, కొంత భాగం తీసుకొని, దేవుని భాగం తీసుకొని దాన్ని వేపించి విసిరి, వేపించిన తర్వాత ముందే విసురుతాం, వేయించి తను మంచిగా జడ్రస్ పెడతారో ఏదో చేస్తారు కానీ మీరు బియ్యం అయ్యారు అట్లా చేసి దేవునికి దహన బలి. ఇంత శ్రద్ధ తీసుకున్నాడు అందుకని దాన్ని. అయితే అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా, లేవియాకాండం, మరి ఈయనకి ఎట్లా వచ్చింది? హేబేలుకి లేనప్పుడు ప్రత్యక్షత ఇస్తాడు. ఆయన అడగాలి, కనిపెట్టాలి. భక్తి ఉంటే ఆయన చూపిస్తాడు, భక్తి లేకపోతే నేను వచ్చి అడిగిపోతానంటే నీకు నాకేం పరిపోస్తాను? దైవ సత్యాలను బోధిస్తాడా? అట్లా చేయదు. ఇట్లా హేబేలు వంటి శ్రద్ధ మనకి. హేబేలు ఎప్పుడు అర్పించాడు? ఎవరు పుట్టినప్పుడు. ఆయన కూడా 10 మేకలు 30 మేకలు పెంచుకున్నాడు, ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. పిల్ల పుట్టిన అంటే మేకలు అంటే చదువు కంపెనీ ఆగిపోతుంది. కాబట్టి ఏమవుతుందండి, కొన్ని మొదటి పిల్ల తొలిసూలు పుట్టిన పిల్లని ఏం చేశాడు? తీసి వేరు చేశాడు. ఇది ఎవరిదండి? ఇది దేవుడు. దీన్ని పెంచాడు. మిగిలిన ఎవరండి? అవి కొవ్వు పట్టినేమో లేదు తెలియదు, కానీ దేవుడి పిల్లలు ఏం చేస్తున్నాయండి? అయితే దేవునికి ఇచ్చేది మనం ఏం చేస్తామండి? ఆయన కయ్యను తెచ్చుకుంటాం, కానీ మనకు కూడా కొన్నిసార్లు అన్ని నాశరకమైనవి చేస్తాం. కొంతమంది వేస్తూ ఉంటారు ఇక నోట్లు శనిగిపోయింది రైట్, ఈసారి చూపిస్తాయి అర్థమైందంటే అట్లా చేస్తుంది. ఇదంతా ఎవరిని అవమానపరుస్తున్నట్టు? ఎట్లా రాజంకులు తినేదే కదండి, రాజంకులు దేవుడు కదా. ఇది యాజకులు కూడా ఎలాంటిది పెట్టాలండి? ఎందుకు పెట్టాలి? సరే, మీ అందరినీ తయారు కదా స్పిరిచువల్ గా, మీ బాగోగులు చూడాలి కదా, మీరు ఎట్లా ఉన్నా చేయాలి కదా, మళ్ళీ మీరు కూడా పెట్టాలి కదా, అవసరమైనప్పుడు పెట్టాలి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అవన్నీ లెక్కలు వేసుకోకుండా మనం చెప్పింది ఏం చేయాలి? భోజనాలు పెడితే ఆకలి ఎత్తేయమన్నాడు అంటారు. ఎవరు? ఒక ఆయనకి డ్యూటీ ఇచ్చారు, ఏంటి? అందరూ తిన్న తర్వాత ఇస్తరాకులు ఎత్తే. ఎంతమంది తింటారు, ఎంత ఖర్చు అయింది, మటన్ చికెన్ ఎంత పెట్టారు, ఇవన్నీ అవసరం ఆయనకి. నీ డ్యూటీ ఏంటి? అది చేయ, మనం ఏం చేస్తాం? లెక్కలు కాదు. కాబట్టి ఆ లెక్కలు మనల్ని దేవుడు అడిగాడు అనుకో, ఎక్కడ నిలబడతాం? అడుగుతాడు, ఒక రోజు వస్తుంది. ప్రతి వారు దేవునికి ఏం చెప్పాలి? ఫర్ యువర్ టైం, ఫర్ యువర్ ఎనర్జీ, ఫర్ ఎవ్రీథింగ్. ఆయన ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో. అది అక్కడ దాకా చాలు, అయిపోలేదు. ఎక్కడ? పూర్ణ హృదయం. పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమించాలి? మన లోకాన్ని ఎంత ఎంత ప్రేమిస్తాం? బంధు ప్రీతి ఎంత ఉంటుంది కదా. ఎందుకు రాలేదు మీటింగ్ అంటే, ఈయనకి బాగోలేదంటే ఆయనకి బాగోలేదు, ఆ పని ఉంది ఈ పని ఉంది కదా. అంతేనా నరసింహం? కాబట్టి ఆ పని ఉంది ఈ పని ఉంది, అది పూర్ణ ప్రేమ కదండి. ఆ తర్వాత సో వీఆర్ ఆల్వేస్ హాఫ్ హార్ట్ చాలా వరకు. అయితే కొంత లేదని చెప్పట్లేదు, మిగిలిన వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్నవారు. శేషన్ ఎప్పుడు కూడా దీన్ని ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, మిగిలిన వాడు కూడా ఏం కావాలి? ఆ దారిలోకి రావాలి. తర్వాత నడుస్తున్న వారు ఏం చేయాలి? అది తొలగిపోకుండా చేయాలి. అందుకని వాక్యం చెప్తాం, కోపంతో కాదు.
రెండోది పూర్ణ హృదయం తర్వాత ఇంకేం హృదయం? పూర్ణ ఆత్మ అంటే శక్తి. పూర్ణ శక్తితో ఏం చేయాలండి? దేవుని ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు, దీన్ని ఎవరి కొరకు వినియోగించాలి? దేవుడి కొరకు. దేవునికి మెయిన్గా వినియోగించాలి. సరే, దేవుడి పనులు ఎప్పుడు ఉండవు, ఎప్పుడైనా ఉంటాయా? దేవుడి పనులు మీ ఇంటి పనుల కంటే, మీ ఉద్యోగ పనుల కంటే దేవుడి పనులు ఎక్కువ ఉంటాయా? ప్రసన్న, దేవుడి పనులు ఎప్పుడు ఉంటాయి? ఈవినింగ్ ఎప్పుడు 3 గంటలు మీటింగ్, లేకపోతే శనివారం ఉదయం 2 గంటలు సువార్త. ఇవి ఉంటాయి. ఇవి ఎంత కష్టం కదా మనకి. దాంట్లో పాలు పొందుతాం లేదు. కాబట్టి ఇది మాత్రం తెలుసు వాక్యం: పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో. ఇవన్నీ బాగా తెలుసు, కానీ అది ఇచ్చేది లేదు. మరి ఎట్లా అండి మనం? అట్లా. ఓకేనమ్మా, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సేవ ఏం చేయాలి? చేసేది ఎట్లా చేయాలి? ఏబేలు చేసినట్టుగా. ఏబేలు దేని ప్రకారం చేశాడు? ధర్మశాస్త్రం. బలి ఎట్లా అర్పించాడా లేదు? అట్లా అర్పించాడు. సో మనం కూడా ఆ విధంగా నేర్చుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగిన లాభాలు ఏంటి? టైం అయిపోతుంది కాబట్టి దీంట్లోనే టైం ఒక్క పాయింట్లోనే అయిపోయింది. పాల్లాగా ఎక్కువ పాయింట్ చెప్పలేకపోతున్నాం. మంచిగా నేర్చుకోవాలి పాయింట్. ఓకే. నేను కూడా ఈరోజు రాసుకున్నానండి కొన్ని పాయింట్లు, రిఫరెన్స్ కొన్ని పాయింట్లు రాసుకుంటాను, కానీ కుదరదు, టైం లేదు. ఓకే. అయితే యేసు నామంలో మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎట్లా వచ్చింది? పరిశుద్ధత ద్వారా వచ్చింది. పరిశుద్ధత ఎవరిచ్చారు? యేసు. ఆ పరిశుద్ధతలో మనం ఏం చేయాలి? కొనసాగాలి. ఓకేనండి. సో రెండోది చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. యేసు నామంలో కూడా నా రిఫరెన్స్లన్నీ పాల్గొన్న వాడేశారు. చూడండి, అది ఎంత ఉందంటే అపోస్తల కార్యం 4:12 అన్నీ వాడేశారు. అందుకని వాటి జోలికి పోవట్లేదు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పి ఎక్కడుంది? ఎందుకంటే రావట్లేదు. 2 చూడండి దయచేసి. 6 నుంచి చదవము. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడు? దేవుని స్వరూపం కలిగి ఉండి మారు వేషంలో వచ్చాడు, అంతే. చూడండి, నేను దేవుడిగానే ఉంటే ఎంతో కలుగుతుందండి. దేవుడిగానే ఉంటే పరలోకంలో ఉంటాడండి. దేవుడిగానే ఉంటే దేవదూతలన్నీ ఆయనకి సేవ చేస్తాయండి. దాని అంతటిని విడిచిపెట్టి ఏం చేశాడు? కదండి. తర్వాత ఎవరు పోలికగా పుట్టాడు? దేవుడు మనుషుల పోలిక. ఎందుకు? దేవుడు మనుషుల పోలికలో పుట్టాడు. మనిషిని ఏ పోలికలో పెట్టాడు? మరి ఆయన మనుషుల పోలిక ఎందుకు వచ్చింది? మనిషిని ఆదాముని ఎవరి పోలికలో? మనమంతా ఆదాము పిల్లలు, మనుషులం కదా, దేవుని పోలికే కదా. ఆయన మళ్ళీ మన మనుషుల పోలిక ఎందుకు వచ్చింది? మనుషులు ఏమైపోయారు? పాపులు అయిపోయారు కదా. సాతాను మన పోలిక మారిపోయింది, అర్థమైందండి. పాపులం అయిపోయింది కదా. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించలేదనుకో, ఎవరు మన తండ్రి? సాతాను, అపవాది కదా. అబద్ధములకు వెనక్కి. యోహాను సువార్త 8:44 ఉంటుంది. తినవసరం. వాడి పిల్లలు ఎవరి పోలిక ఉంటుంది? మనం అనుకుంటాం నా పిల్లలకు నా పోలిక ఉండాలి. అట్లాగే ఎవడు చదవండి నన్ను ఎందుకు వచ్చింది కూడా. యోహాను సువార్త 8:44. ఎవరమ్మా? నేనా? అంటే నన్ను పెడుతున్నారండి. మనము సంబంధులు చూసారా? ఇప్పుడు ఈ మీరులో మనం ఉండదు.
మీరంటే ఎవరండి? యేసు ప్రభు యూదుల గురించి, లేదా సాతానులో ఉన్న వారి గురించి, పాపుల గురించి చెప్తున్నాడండి. మీరు మీ తండ్రి అయిన అపవాది. ఇప్పుడు ఎంతవరకు అయితే సాతానుడు మనకి తండ్రిగా ఉంటాడో, మన పోలిక ఎవరి పోలిక? ఎప్పుడైతే యేసు ప్రభులోనికి మనం వస్తామో, యేసు ప్రభు మనకి ఏమవుతాడు? తండ్రి. తండ్రి అయిన తర్వాత మళ్ళీ ఏ పోలిక వస్తుంది? ఆ పోలిక మారిపోయింది కదా. ఇప్పుడు మనుషులకు, అందుకనే మనుషుల పోలిక కాదు, ఇప్పుడు మనం ఎవరి పోలిక రావాలి మనకి? ఆ, ఆయన పోలికలోనికి దినదినము కూడా మారుస్తూ ఉంటారు. దానికి ఏంటంటే మన మనసు మారాలి. అందుకనే వాక్యాన్ని సరిగా వినాలి. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఒంటరిగా మీరు నేర్చుకుంటే ఏం నేర్చుకోలేదు, ప్రత్యక్షత అనేది రాదు. ఓకే. సో కాబట్టి సంఘం ద్వారా ఏం కలుగుతుంది మీకు? ప్రత్యక్ష. అది కూడా ప్రత్యక్షత కలిగిన సేవకులు ఉంటారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉన్నారు, ఆయనకి ఏముంది? కాబట్టి ఏం చేశాడు? సరి చేసుకుంటూ యాక్సెప్ట్ చేశాడా? ఎక్కడైనా అక్రమం ఉంటే ఇండిసిప్లైన్ ఎక్కడైనా యాక్సెప్ట్ చేశాడా? యేసు ప్రభు యాక్సెప్ట్ చేశాడా? అట్లా చేయాలి సార్. యేసు ప్రభు ఎలా చేశాడో, ఆయనకి ఏది చేయాలని అనుకుంటున్నాడో అది మనం కూడా ఏం చేయాలి? చేయాలి. ఆయనకి అంగీకారమైన జీవితంలోనికి రావాలి. అర్థమైందండి? ఏం చెప్పాను? ఎవరి పిల్లలం మనం? ఇప్పుడు దేవునికి. అంతకుముందు లాభాన్ని ఇప్పుడు ఎవరు? నువ్వు యేసు. లేకపోతే ఏమవుతుంది? రేపు శనివారం బాప్తీసం తీసుకుంది, కార్తీక నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలి. లేకపోతే సాతాను కోరిక, సాతాను కోరిక డేంజర్. ఓకే. అట్లా తర్వాత చదువు ఫిలిప్పీ మనుషుల పోలికగా అబ్బా. మా ఇంకేంటండి? ఎవరండి యజమానుడు ఏమయ్యాడు? ఇది ఎక్కడైనా ఉంటుంది అది. తర్వాత రిక్తనిగా అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్ లో ఏముంటుంది? ఎంటీడ్. ఎంటీడ్ అంటే అర్థం ఏంటి? ఖాళీ చేసుకోవడం అంటే ఏంటి? అంటే ఈ ఎంటీడ్ విత్ ఆల్ హిస్ గ్రేట్నెస్, ఆయనలో ఉన్న దైవత్వాన్ని అంతటిని కూడా ఏం చేశాడు? ఇప్పుడు మనం దేన్ని ఎంటీ చేసుకోవాలి? సాతాను సంబంధమైంది, శరీర సంబంధమైంది, లోక సంబంధమైన దాన్ని ఎంటీ చేసుకుని క్రీస్తు యేసుకు సంబంధించి పరలోక సంబంధమైంది నింపుకోవాలి. అది నింపుకోవాలంటే దేన్ని ఎంటీ చేయాలి? ఇప్పుడు నీళ్లు ఉన్నాయండి, నీళ్ళ క్యాన్లో, దాంట్లో పాలు పోయాలి. ఏం చేయాలి ఇప్పుడు? లావణ్య చెప్పు. ఏం చేయాలి? నీళ్ళ క్యాన్ ఉంది, దాంట్లో పాలు పోయాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన యేసు ప్రభువులో ఏముంది? అంత దైవికమైనదే ఉంది, పరిసంబంధమైన ఐశ్వర్యమే ఆయనలో ఉంది. మనలో ఏముంది? పనికిరాని చెత్త అంతా ఉంది, లోక సంబంధమైన సైతాన్ని. ఇప్పుడు ఏం చేయాలి మనం? అది తీసుకుంటే ఇది నింపుతారు. ఎవరండి? ఓకేనా? కాబట్టి నీళ్ళని ద్రాక్షారసంగా చేసాడంటే అర్థం ఏంటి? ఆ పనికిరాని దాన్ని ఏం చేశాడండి? ఉన్న దాన్ని మార్చేసాడు. మార్చి ఎట్లా చేసేసాడు దాన్ని? మన జీవితం కూడా ఎట్లా ఉండాలి? అట్లా ఉండాలి. ఓకే. తర్వాత మరియు కనబడి తగ్గించుకోనండి. తర్వాత ఏం చేశాడండి? తగ్గించు. ఎట్లా తగ్గించుకున్నాడంట? ఎట్లా తగ్గించుకున్నాడు? విధేయత చూపి తండ్రికి ఏం చేశాడు? సో దేవుడు చెప్పిందంతా ఏం చేశాడు? ఏంటా విధేయత? దీని ఇసాకు కూడా ఏం చేశాడు తండ్రికి? ఎప్పుడు? ఎట్ ద పాయింట్ ఆఫ్ డెత్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ డెత్. ఒక దినాలు ప్రయాణం కదండి. వెళ్ళిన తర్వాత నాయన అన్నీ ఉన్నాయి, ఏది కోరికలు ఏమేమి దేవుడు చూసుకుంటాడు, దాన్ని బంధించడం మొదలు పెట్టాడు. ఆయన ఎట్లా రెసిస్ట్ చేసాడా? రియాక్ట్ అయ్యాడా? యేసు ప్రభు కూడా అట్లా. అంటే
యేసు ప్రభువుకు ముంగుర్తిగా ఉన్నారు. ఓకే అండి. కాబట్టి దేనికి విధేయత చూపించాడు? మనం దేనికి చూపించాలి? చూపించాలి. ప్రస్తుతాన్ని మనం స్వయం చచ్చిపోవాలి. ఏం చనిపోవాలండి? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక జీవించు జీవితము క్రీస్తు కొరకు జీవిస్తాం. ఎవరి కొరకు జీవించాలి? 24 గంటలుగా 2 బాధ్యతలు ఉంటాయి. ఉద్యోగం చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, స్పిరిచువల్ మనం ఇంటిని కట్టుకోవాలి. కాబట్టి దీనికి ఇవ్వాల్సిన సమయం దీనికి ఇవ్వాలి, దానికి ఇవ్వాల్సింది దానికి. ఓకేనండి. తర్వాత అందుచేత కానీ ఏంటండి? ప్రతి యేసునామ ఏ నామమున? రక్షకుడైన యేసునామమున ప్రతి మోకాలు ఏం కావాలి? అయితే ఇప్పుడు మనం అంతా కూడా మోకరించాం. యేసే ప్రభు అని మనం ఒప్పుకున్నాం. మన ధన్యం. ఎవరైతే ఒప్పుకోరో వారు కూడా ఒకరోజు ఏం చెప్పాలి? ఎవరు కనపడరండి. వారు నమ్ముకున్న దేవతలు కానీ నమ్మని దేవతలు కానీ ఎవరు కనపడతారు? యేసుక ఎవరు కనపడతారు? యేసే. తీర్పు తీర్చేది ఎవరు? రక్షించేది ఎవరు? ఇంకెవరు కనపడరు. అప్పుడు ఇప్పుడైతే వాటిని బట్టి గొప్ప చెప్పుకుంటారు, సిగ్గుపడవలసిన వాటి అంతా అతిశయపడుతూ ఉంటారు. మనం అట్లా చేస్తాం. కాబట్టి రేపు కనపడేది ఎవరండి? అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? ఒకే ప్రభు, ఒకే ఎందుకు వచ్చింది వాడు చదువు? ఎఫ్ఎస్సి 4:5. ప్రభు ఒక్కడే. ఎవరండి? ఎవరే ప్రభు? జయించిన యేసు ప్రభు, పాప మరణాలను జయించిన యేసు ప్రభు, సాతాను జయించిన యేసు ప్రభు, పాపుల్ని రక్షించిన యేసు ప్రభు ఒక్కడే. ఇంకెవరు కనపడరండి. ఆ తర్వాత విశ్వాసం ఒకటే. ఏంటా విశ్వాసం? యేసు ప్రభు నా పాపం గురించి చనిపోయి తిరిగి లేచినాడు అంతే కదండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు పైసలు ఇస్తాడు, యేసు ప్రభు దగ్గరికి ఇస్తే ఉద్యోగం ఇస్తాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగం బాగు చేస్తే శరీర రక్షణ. ఒకే. ముందు ఆత్మరక్షణ పొందు, తర్వాత శరీర అవసరతలు ఏమైనా ఉంటే అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? యేసు ప్రభు చేసిన వాగ్దానం ఇది. నా నామం పేరు మీరు ఏదడిగినా ఏమవుతుంది? మీకు ఇస్తాను. నామం, యేసు ప్రభు యొక్క నామంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ నామము నమ్మదగిన నామం, అది దేవుడు ఇచ్చిన నామము. కాబట్టి ఆ నామంలో రక్షణ. ఆ నామమును బట్టి దేవుని ఇందాక కూడా ఆరాధన ఏం చేశాం? యెహోవా నామమునికి ఏం చెల్లించాలి? నామం. యేసు నామములో ఇప్పుడు ఏం చేయాలి? ఎన్నో ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి 2 ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకుని పరీక్షించుకుని మనం యేసు ప్రభు యొక్క దీనత్వం ఉందా, ఇంకా సాతాను కోరికలు మనలో కంటిన్యూ అవుతున్నాయా, ఇంకా మనం ఎవరి పిల్లలం, ప్రసన్నం ఎవరి పిల్లలం పరీక్షించుకుందాం. దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకుంటున్నాం లేదా? ఇవన్నీ కూడా పరీక్షించుకుని బలలో పాడుతాం.